ఎప్పుడు ఉంటది అసలు? మీరు దయాకరగా ఉన్నంత వరకు ముగింపు ఉండదు. దయాకరగా లేకుండా ఉన్నామన్నా కానీ మళ్ళీ వచ్చేస్తున్నది కదా అది. కాదు 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 ముగింపు ఉంది, లేకపోవడం లేదు. నాలోనే అంటున్నారు కదా, ఆ నేనుగా ఉంటే నేను నేను ఉన్నాను అనే అహంస్ఫురణ ఉంది కదా మీ ఆ అనుభవం ఉంది. నేనుగా ఉన్నప్పుడు ఏది లేదు అది ఉంది కాదు. అనుభవంగానే మీరుంటే, దయాకరగా కాకుండా నేను ఉన్నాను అని కేవలం అనుభవంగా మీరు ఉన్నప్పుడు దయాకర అనుభవాలు ఉండి లేనట్టు అయిపోతాయి. ఉంటాయి కానండి, ఊరికే తత్కాలిక సత్యంగా ఉంటాయన్నమాట. దానివల్ల పగటిపూట చంద్రుని వలె ఉంటాయండి. అప్పుడు కూడా ఉంటాయి కానండి, దాని ప్రభావం ఉండదు. ప్రభావం అంతగా ఉండదు. ఉండదు. కానీ దయాకరగా ఉంటే మరి ఉంటాయి. ఎందుకంటే ఎవరు మీరుగా ఉన్నారో ఆ మీరే మిమ్మల్ని మీరుగా కాకుండా మీరు వచ్చిన తర్వాత వచ్చిన మీ నీడని మీరు అనుకుంటున్నారు. అదే మరి ఇది ఎందుకు ఇట్లా చేసుకుంటున్నది? నా లోపలిని నాలుగు ఇట్లా ఎందుకు చేసుకుంటున్నాను నేను అనేది విషయం అర్థమైంది సబ్జెక్ట్ పరంగా. కానీ ఉండడం దయాకర్లో మకం పెట్టారు మీరు. విషయం అర్థమైంది కానీ విషయం అర్థమైతే సరిపోదు కదండి. మకాం మీరు ఎక్కడ ఉంటున్నారు అనేది కదా మీకు ప్రయోజనం ఉంటుంది. నేనున్నాను అని ఎరుక ఉంది కదా, నేను అనే జ్ఞప్తి దగ్గర మీరుండి దయాకర్ని చూడాలి. అవును, అట్లా చూసినా గానీ దాదాపు కాదు, చూస్తే ఇంకేమీ లేవు, మాట్లాడడానికి ఏమీ ఉండదు ఇంకా అక్కడ. కానీ ఇది బలంగా ఉన్నాయి కదా. బలం అంటే మీరే ఆ బలాన్ని ఇచ్చారు దానికి. బలాన్ని ఇచ్చింది నేనే. మీరే బలాన్ని ఇచ్చారు. ఈ బలంగా ఉంది కదా అంటున్నది కూడా మళ్ళీ మీరే. అవును, నేనే. లేకపోతే దయాగారికి ఉనికి ఎక్కడ ఉంటుంది? నేను లేకపోతే దేనికి ఉనికి లేదు అసలు. ఇప్పుడు కొంతమంది చనిపోయాడంటారు. చనిపోయాడంటే దాని అర్థం ఏంటి? అసలు అక్కడ లేడని, ఉండవలసినోడు లేడని. శరీరం ఉంది, ఆ శరీరంలో ఉండవలసినోడు లేడని. ఇది చైతన్యం లేదని, అంతేగాని ఆ చైతన్యం శరీరంలో ఉండవలసినోడే కదా ఇప్పుడు ఉంటే కదా ఈ మాటలన్నీ వస్తున్నాయి. వాళ్ళు లేకుండా ఆ చైతన్యం మాట్లాడడం, నేను అడగడం, మీరు చెప్పడం అంతా దాని వల్లనే. కాబట్టి వాడిగా మీరున్నప్పుడు అంటే ఎవరుగా మెలకు రాకపోవడం, మీరు ఎవరుగా ఉన్నారో ఏదిగా ఉన్నారో ఆ నేనుగా మీరున్నప్పుడు దయాకర్ ఉండి లేనిది అవుతుంది అనమాట అండి. కానీ అది అంటే కంటిన్యూగా పూర్తిగా ఉండలేకపోతున్నాం. ఎందుకు మరి అట్లా జరుగుతుంది? పూర్తిగా ఉండడం లేకపోవడం అంటే అలవాటు అయిపోయింది. ఇక్కడ ఉండడము, ఇక్కడ మెలగడం అలవాటు అయిపోయింది అన్నారు. దీనికి సమాధానం అంతకు మించి కారణాలు ఏమీ ఉండవు. అలవాటు తప్పించుకుందామని ఎంత ప్రయత్నం చేసినా మరి అది పోతలేదు స్వామి. పొట్టుంది తీగకు పుట్టిన పువ్వుకి నీవే తెలియవచ్చు అనిలాచనని గురువుగారు అనిలాచల శివమాల్లో మాట చెప్పారు. కాబట్టి దాని అంతటా అదే తెలియబడుతుంది, దాని అంతటా అదే ఆగిపోతుంది, దాని అంతటా చెప్పారు. గడ్డాలు మీసాలు అవి వచ్చినప్పుడు వస్తాయి అని అన్నాడు. ఏమంటారు? గడ్డాలు మీసాలు వచ్చినప్పుడు వస్తాయి కదా. గడ్డాలు మీసాలు కావాలంటే సడన్ గా రావు కదా, వస్తుంది, సందేహమే లేదు. ఆ విషయంలో మనం సందేహించవలసిన అవసరం మరి అప్పటి వరకు మనం ఉండడమే, అంతే ఉండడమే. ఇంక వేరే శరణ్యం ఏమీ లేదు, ఉండడమే. వేరే మార్గం ఏమి లేదు. భగవాన్ ఉన్నత నిలబిదలు కూడా ఆ ఒక్క ఉపాయమే చెప్పారు. అది ఉండునట్టుగా నీ ఉండుటే స్మరణం అన్నారు. ఊరికే ఉండు, నిశ్చలంగా ఉండని చెప్పారు భగవాన్. సొమ్మాయిరు అన్నారు. ఉన్నత నిలబిదలో మొట్టమొదట మంగళ శరణాల్లో మొట్టమొదటి చెప్పారు. అక్కడ చూడండి, అది ఉండునట్టుగా నీ ఉండుటే స్మరణము. భగవాన్ గారు ఏమంటారంటే, అంటే ఆయన వాళ్ళ అనుభవాలు గొప్ప పురుషులు, వాళ్ళు ఆత్మ తప్ప వేరేదేం లేదు మిగతా. అది కూడా ఉపాయం చెప్పారు కదా, అది ఉండునట్టు నీ ఉండుటే స్మరణం అని. ఆత్మగా ఉండడమే తప్పితే వేరే మార్గం ఏం లేదని చెప్పారు. వేరే ఉపాయములు ఏమి పనికిరావు ఇంకా. అచ్చా, వేరే ఏం లేదు, దీనికి మనం చేయగలిసింది ఏం లేదు, ఉండడమే. అట్లా ఉండు, నిశ్చలంగా ఉండుడే. ఆ ఎరుకగా ఉండుట లేక జ్ఞప్తిగా ఉండుట. మనం నిద్రపోయినా మెలకువలో ఉన్నా ఆ ఎరుకగా ఉండడమే తప్పితే వేరే మార్గం ఏం లేదు. అదే ఎరుక అంటే నేను ఆత్మనన్న ఎరుకలు ఉండడమే కదా. ఆత్మలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా దాంట్లో ఉంటున్నారు కదా. నేను అనేదే ఎరుక.
ఆ నేను అనేది ఎరక, దాంట్లో నుంచి వచ్చిన ఇంకొక నేను, అహంకార నేను అనేది అహం వృత్తి అన్నమాట. ఇక్కడ ఇక్కడ దయాకర్ మాత్రమే నేను అంటే అహంకారం అవుతుంది. దయాకర్ తత్కాలిక సత్యముగా మీరు గుర్తించారనుకోండి, ఆ అది గుర్తించేవారి గుర్తించడం ఆత్మస్వరూపము ఈ గుర్తింపబడేది అహంకారం అవుతుంది. అది తాత్కాలిక సత్యంగా గుర్తించినము. అంతే, గుర్తించి ఉండుట, గుర్తించినాము, ఆ, ఉండడం. గుర్తించేవారుగా ఉండుట, గుర్తింపబడేది అట్లా కాకుండా. అట్లాగే ఉన్నాం, గుర్తించే వారుగానే ఉన్నాం. అంతే. కానీ ఎందుకో ఈ స్థితి, ఈ జాగ్రత్త అవస్థ అనేది ఎందుకో విసుగొచ్చేస్తున్నది. ఇది అవస్థ కాదు, స్వప్నము. స్వప్నం స్వప్నం ఎంత స్వప్నం అనుకున్నా కానీ స్వప్నము నిజం అనుకుంటే అవస్థ అయింది. స్వప్నాన్ని స్వప్నం ఇస్తే స్వప్నమే ఉంటుంది అనుభవంలో. ఆ స్వప్నంలో సూక్ష్మంగా ఉన్నాయి అనుభవాలు, ఈ స్వప్నంలో బలంగా ఉన్నాయి లేదు, అనుభవాలు. దీని నుండి బయటపడితే ఇది సూక్ష్మమే. అచ్చా, దీని నుంచి బయటపడాలి. బయట అంటే మేల్కొన లేదని అర్థము. ఇది నిజమనిపిస్తుందంటే స్వప్నము అనే స్వప్నంలో ఉండే స్వప్నమని అనుకుంటున్నామే గానీ నిజంగా మనసా వాచా కర్మడే మీరు స్వప్నంగా గుర్తిస్తే మీరు గుర్తించే వారికి ఉంటారు, ఇది స్వప్నంగా ఉంటుంది. అంతే, వేరే మార్గం లేదు ఇక. వేరే మార్గం లేదు. అచ్చా, దీనికి ముగింపు అనేది కూడా ఉండదా మరి ఇక? బిగింపు, స్వప్నానికి ముగింపు ఉంది, మీరు మేల్కొనడమే ముగింపు. అచ్చా, మేల్కోవడమే ముగింపు అంతే. అంతే, మేల్కొనడమే ముగింపు. స్వప్నంలో ఉండి స్వప్నం గురించి ఎన్ని మాటలు మాట్లాడుకున్నా స్వప్నంలో ఉండి మాట్లాడుకోవడం కాదా మీరు గాని నేను గాని. ఇద్దరం కలిపి స్వప్నంలో ఉన్న వారేమే లెక్కకు వస్తాము. మరి జనన మరణాలు ఇవన్నీ మీరు స్వప్నం కొనసాగున్నంత కాలము స్వప్న కార్యకలాపాలన్నీ నిజమనిపిస్తున్నాయి. ఇప్పుడు జననం లేదు, మరణం లేదు, అసలు ఏమి లేదు, అంత భ్రాంతి. స్వప్నం అనే మాటలో ఇవన్నీ తీసివేయబడతాయి. అదే స్వప్నంలోనే ఉన్నాయి, స్వప్నమే లేనప్పుడు స్వప్నంలో ఉన్నాయి కాబట్టి ఇదంతా స్వప్నం నిజం అనుకున్నప్పుడు ఉన్నవి అవన్నీ నిజమే. ఉనికి లేదు. స్వప్నం అనుకుంటే స్వప్నం నిజం కాదని తెలుసు, అందరికి తెలిసే. స్వప్నంలో పుట్టారు, స్వప్నంలో పెరిగారు, స్వప్నంలో మరణిస్తాడు. ఈసారి జనన మరణాలు ఎవరుకున్నట్టు లేనట్టు అసలు లెక్కకు. అసలు పునర్జన్మలే లేదంటారు భగవాన్ గారు. భగవాన్ పునర్జన్మని లేదు అసలు. అవునండి, మనకేమైందంటే ఇక్కడ సిద్ధాంతం అయితే తెలిసిందండి, బాగుంది. సిద్ధాంతం వల్ల ఏమి ప్రయోజనము? ఆకలి తీరాలి కదా. మీరు అన్నట్టు అది తెలిసింది, మార్గం తెలిసింది, కానీ అది గమ్యం వరకు పోలేకపోతున్నాం. పోతున్నాము అంటేనే మీరు ఇప్పుడే ఈ క్షణంలోనే ఇప్పుడే దయాకర్ యొక్క అస్తిత్వాన్ని అంగీకరిస్తున్నారని అర్థము. అంతే, అంటే మీరు సత్యం గురించి చైతన్యమని, ఆత్మని, చైతన్యమని, ఉనికని చెప్తున్నప్పటికీ దయాకర్ అస్తిత్వాన్ని అంగీకరిస్తున్నారు. దయాకర్ యొక్క అస్తిత్వము ఎవరు అస్థిగా ఉన్నారో, చైతన్యంగా లేక ఉనికిగా ఉన్నారో వాడిది, దయాకర్ది కాదు కదా. దయాకరణ అస్తిత్వాన్ని ఇప్పుడే ఈ క్షణంలోనే మీరు అంగీకరిస్తున్నారే, మాట్లాడే సమయం ఎందుకు కూడా కొట్టడం లేదు. అవునవును, ఆనాగమాట దేవుడు ఎరుగు, ఇప్పుడే కొట్టాలి కదా మీరు. అవునవును, ఇప్పుడే మీరు దయాకరణకి ఉనికి లేదని మీరు అంగీకరిస్తే ఈ క్షణంలో దయాకరగా లేనట్టే కదా. అంగీకరిస్తున్నాం కానీ అనుభవం దయాకర ఉనికిని బేస్ చేసుకునే కదా మొత్తం కథ అంతా నడుస్తుంది. అవునవును, కథ అంతా నడిచేది దీన్ని బేస్ చేసుకుని. దయాకర్ యొక్క ఉనికి ఎన్టీ రామారావు గారు కృష్ణుడు వేసి వేసి కృష్ణుడుగా వ్యవహరించడం లాంటిది అన్నారు. నిజంగా కృష్ణుడే కాదు, కానీ వేసంలో ఉన్నప్పుడు కృష్ణుడు వారే కదా. ఇప్పుడు కూడా నేను ఈ వేషం వేసింది కాబట్టి కృష్ణుడిగా నిజమా అబద్ధమా అంటే వేసంలో ఉన్నంత వరకు నిజమే కదా. ఇప్పుడు నేను వేషం వేసింది కాబట్టి ఇది వేషంలో ఉన్నంత సేపు నిజంగానే అనిపిస్తుంది. నిజమే అంటే వేషం నుంచి బయటకు రావడం లేదు. వేషం నుంచి బయటకు రావడం లేదు. అది 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 దాని గురించి ఒక మాట చెప్తారు గురువు గారు. అవార్డు ఇవ్వాలంటే సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కడికి ఇవ్వాలన్నారు. అంత పర్ఫెక్ట్ గా నటిస్తున్నారనే సంగతి తనకు కూడా తెలియడం లేదటండి. తనకు తెలియకుండా అంత పర్ఫెక్ట్ గా నటన జరిగిపోతుంది. తనను తాను కూడా గుర్తించకుండా నటన జరిగిపోతూ ఉంటాయి.
అదే ఇక్కడ వచ్చింది దెబ్బ. ఇక్కడ వచ్చిన ఇబ్బంది ఏంటంటే తనను తాను గుర్తించకనే ఇది మీరు అన్నట్టు పర్ఫెక్ట్ గా నటనే గుర్తించకపోతే లీలమైపోతుంది. ఆ నటనలో లీలమైపోయి ఇది సత్యం అనే భావనలో స్థిరపడిపోతుంది. అవును, నటన నుంచి బయటికి రావడం లేదనమాట అండి. నటన నుంచి బయటకు రావడం లేదు. కరెక్ట్ అది కరెక్ట్. ఇక దీనికి మార్గం అంతే, ఉండడమే, ఊరికే ఉండడం. ఊరికే మీరు ఈ నటనే నిజమైపోయి కూర్చుంది. నటన అనే దానికి ప్రత్యక్ష ప్రమాణం ఏమంటే మీ దగ్గర ఉంది ఆ ప్రూఫ్, ఆ ప్రమాణము. కాసేపు ఒక కునుకు పడ్డదనుకోండి మొత్తం అంతా వదిలేస్తున్నారు. కుంకు పడితే ఎక్కడ పండబెట్టిన శరీరం అక్కడ ఉంటుంది కదా, అది ఉన్నట్టు కూడా మనకు తెలుస్తలేదు. అప్పుడు ఇది నిజమందామా అబద్ధమందామా? నిజమైతే ఎప్పుడు దీన్ని అడ్డుపెట్టుకుని ఉండాలి కదా. ఇది నిజం కాలేదని మన జ్ఞానంకి అందింది. నిజం కాదు, ఇది తత్కాలికం అనేది తెలుస్తున్నది. జ్ఞానమునికి అందింది, జ్ఞానముగా ఉండడం లేదు, దయాకరంగా ఉంటున్నారు. జ్ఞానానికి అందింది కానీ జ్ఞానంగా ఉండడం లేదు. అప్పుడు ఈ అందిన జ్ఞానము జ్ఞానాజ్ఞానాల్లో జ్ఞానమే గానీ అసలు జ్ఞానం కాదని అర్థం చెప్పారు. మళ్ళీ అది అజ్ఞానంగానే మారిపోతుంది. అక్కడ కూడా భగవాన్ సమాధానం చెప్పారు మనకు, జ్ఞానాజ్ఞానములు ఎవరికైనా మొదలైన తన్ను తెలియ జ్ఞానమే జ్ఞానము గాని జ్ఞానాజ్ఞానాల్లో ఉన్న జ్ఞానమని పేరే గాని జ్ఞానం కాదు, అజ్ఞానమని చెప్పారు భగవాన్. అవును, రామకృష్ణ పరమహంస గురుదేవుడు కూడా చెప్పారు, అజ్ఞానం అనే ముళ్ళును జ్ఞానం అనే మూలుతో తీయాల రెండు. కాబట్టి జ్ఞానాజ్ఞానాల్లో ఉన్న జ్ఞానంలో మరొక పేరే కానీ ఇది జ్ఞానం కాదు. మనకు తెలిసిన జ్ఞానం కాదు. జ్ఞానానికి అర్థం ఏమంటే దయాకర్కి ఎడంగా సాక్షిగా ఉండి ఏది చూస్తుందో ఎవరు చూస్తున్నారో దానికి జ్ఞానం అని పేరు. అదే జ్ఞానము, అదే ఆత్మ మీరు అన్నట్టు, అదే అవును, అదే చైతన్యము, అదే ఆత్మ, అదే ఉనికి, ఏదైనా పేరు పెట్టుకోండి. అదే ఏది పేరు పెట్టినా అదే 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 అసలు అసలు అది కానీ ఇది కాదు, ఇది కాదు. కానీ ఒక పని చేయండి, ఒక మాట అప్లై చేసుకోండి. ఏది మనసుకు వచ్చింది సరే ఇది కాదని అనుకోండి, సరిపోతుంది. ఇది కాదంటే అదే కదా మీరు. అవునవునవును, ఇది కాదు, ఇది కాదు, మనస్సు ఇది కాదు, బుద్ధి కాదు, ఇంద్రియములు కాదు, ఏది మీరు కాదు, ఇదేది మీరు కాదు. ఇదేది మీరు కాదని మీరు గుర్తిస్తే గుర్తించేవారు మీరు అవుతారు, మీ చేతి గుర్తింపబడేది ఇది కాదు అవుతుంది. దీనికి ఇంకే మార్గం ఏమేమి లేదు. ఇక ఇది కాదంటే కొట్టు బారేసినట్టే కదా లెక్క. ఇది అనుకుంటే నిజమవుతుంది, ఇది కాదంటే కొట్టేసే వరకు ఇది నిజంగానే ఉంటుంది మీరు అన్నట్టు. అవును, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని మాట్లాడుతున్నది కూడా ఇది కాదు, ఇది కాదు. అదే మాట్లాడేది అదే, చెప్పేది అదే, వినేది అదే, అంతా అదే. కానీ తత్కాలంలో అలా మాట్లాడడం అనేది తత్కాలంలో జరుగుతున్న కార్యము మాత్రమే. అంతే అంతే, తత్కాలంలో. ఇప్పుడు ఎలా ఉండాలంటే దీనికి ఒక ఉపాయం ఉంది. మాట్లాడుతుందని చెప్పి మాట్లాడేసి ఫోన్ కట్టేసిన తర్వాత మొత్తం వదిలేసి ఊరుకోగలగాలండి. ఏదైనా సరే అలాగే ఉండగలగాలి. అదే 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 అదే. ఇప్పుడు వెనక్కి ఏదో ఒక దుకాణం దగ్గరికి వెళ్ళాము, ఏవో కొన్ని సరుకులు కొనుక్కున్న తర్వాత ఎందుకో వద్దనుకున్నారు, ఇలా వెనక్కి తిరిగి వచ్చేసిన తర్వాత వాటిని మర్చిపోగలగాలి. అదే అదే అదే, ఇప్పుడు మీరు అన్నట్టు అది జరిగిపోయింది, కథం అయిపోయింది, మన మెమరీలు. ఇలాగే మీరు వెనక్కి తిరిగిన వెంటనే వెనకాల ఉన్న సంగతిని మీరు మరిచిపోగలిగే సామర్థ్యం మీకుంటే ఆ క్షణంలోనే మీరు దీని నుండి ముక్తమైపోయినట్టే. మన లోపల స్టోర్ కాకుండా ఉండాలా, ఏది స్టోర్ ఉండకుండా ఉండాలా. గతం తాలూకు భావాలకన్నిటికీ ప్రాణం పోసి మీరే పోషించి మీరే పెద్ద చేసి మీరే అస్తిత్వాన్ని దానికి ఏర్పాటు చేసుకుని ఇది ఉంది ఎలాగ పోవాలంటే ఎవరు దానికి మార్గాన్ని చూపించగలుగుతారు ఈ సృష్టిలో? గురువు గారిని ఒక మాట అడిగినా, నేను అడిగితే ఇది ఎప్పుడు పోతుంది ఉన్నట్లు అనిపిస్తుంది అంటే, అవును నిజమే అట్లనే అనిపిస్తుంది, మరి ఇది ఎప్పుడు పోతుంది అంటే మరణంతో పోతుంది అన్నది గురువు గారు. మరణంతో పోతుంది. ఇప్పుడే మిమ్మల్ని మీరు మరణించినట్టు చూడండి. మీరు ఉన్నవారు మీచే చూడబడేది ఎప్పటికప్పుడే మరణిస్తుంది. మరణిస్తుంది కదా. అవునవును, చూసేవాడు ఉంటేనే చూడబడేది ఉన్నది, దాంట్లోనే చూసేవాడు లేకపోతే అది ఉన్నదో లేదో మరణించేదానికి జీవం పోషిస్తున్నట్టు మీరే. నిజం నిజం, మరణం కూడా దయాకరంగా ఉన్న మీరు కాదు, మీరుగా ఉన్న మీరు. నేనుగా ఉన్న నేను. ఇది శరీర భావన వచ్చినాకనే ఇంద్రియాలు మనసు ఇవి లేచినాకనే ఇవన్నీ కలుగుతున్నాయి.
మరి అవును అవి కూడా మరి దాంట్లో నుండే నాలో నుండే వస్తున్నాయి. మరి ఇది ఎందుకు చేసుకుంటున్నారో మరి మనకు. మీరు అంటే మీరు ఇప్పుడు చెప్తానన్నారు కదా, శరీరం అనేది భావన అని మీ మాటల్లోనే ఉంది కదా, భావనని భావనగానే చూడండి సరిపోతుంది. థ్యాంక్ యూ అయ్యా, నమస్కారం. మీ మాటలోనే ఉంది అర్థం కూడా. అవునవును ఉంది. సంతోషం. అంటే ఇంకా భావన, శరీర భావన, భావన మాత్రమే అది. అవును, భ్రాంతి పోగొట్టుకుంటారు రామన్ భగవాన్. శరీర భ్రాంతిని పోగొట్టుకుంటాడు. శరీర ఇక్కడ పోతే నీకెందుకు అని అంటారు ఆయన. అవును, అది భ్రాంతి మాత్రమే, లేక భావన మాత్రమే, సత్యం కాదు. అది భావన. భావన అంటే శరీరం తత్కాలంలోనే ఉంది, సదా ఉండడం లేదని చెప్పడం అంతే. సదా ఉండడం లేదు, మనకు అందరికీ తెలుస్తున్నది స్వామి. అది సదా ఉండడం లేదు అనేది సాధారణంగా ఇక్కడ అందరు కూడా లేదు, మీరు ఒక్కరే ప్రపంచం. మీరు వచ్చిన తర్వాత వచ్చిన సంగతి కాబట్టి మీ సంగతి తేలిపోతే ఇంకా అందరి సంగతి తేలిపోతుంది. ఇక్కడ అందరూ అనేది కొంప తీసింది. వీళ్ళందరూ దయాకరగా మీరు వచ్చిన తర్వాత వచ్చిన వారు. అందరు లేరు అసలు గారు ఉన్నట్టు అనుకుంటున్నది. ఇప్పుడు అందరూ ఉన్నారంటే మీకు తెలియకుండా మీరు దయాకర్ని పోషిస్తున్నారని అర్థం. అందరూ అన్న మాట వచ్చిందంటే మళ్ళీ నేను దయాకర్ దయాకర్ అంటేనే అహంకారం అండి. దయాకర్కి ఎడంగా ఉంటే ఆత్మస్వరూపం అండి. అంతే, వేరేం లేదు. ఇక దయాకరంగా ఉండడం అంటే అహంకారంగా ఉండడం, అది సున్నితంగా చిన్నగా ఉంటుంది తెలియకుండా. అహంకారం అంటే ఊరికే అహంకరించి ఉండటానికి కాదు, దయాకరంగా ఉండడం అంటే అహంకారంగా ఉండడమే. అదే అహంకారంగా ఉండడమే, అహంకారమే అది. ఇక దయాకర్ అనిపిస్తున్నది. అది అహంకారం అన్నా దయాకరన్నా ఒకటే మీరు అన్నట్టు. మీకు మీరు ఎడంగా ఉంటే అది ఆత్మస్వరూపంగా ఉండడం, ఆత్మగా ఉండుట. అట్లా మనం ఎడంగా ఉండడమే కొద్దిగా, అంతే. వేరే దానికి మార్గం అంతే, ఇక వేరే మార్గం లేదు. అంటే ఈ నాటకం ఇది ఎప్పుడు ఉంటూనే ఉంటాయన్నటువంటి దాంట్లో నాలో నేనే ఈ నాటకం అనేది ఎప్పటి వరకు నడుస్తుందో మరి నాకే నేనుకే తెలియాలి. తెలిస్తే మనకు తెలియదు, దయాకర్ స్థాయిలో తెలియదు. దయాకర్ గారికి తెలియదు. అదే దయాకర్ స్థాయిలో తెలియదు. అవునవును అవును మీరు అన్నది నేను దయాకర్ స్థాయిలో మాట్లాడుతున్నాను, అడుగుతున్నాను కాబట్టి అది దానికి సమాధానం రాదు. మీరు అన్నట్టు కరెక్టే, రాదు. వచ్చినట్టు కనిపిస్తుంది కానీ రాదు. ఎందుకంటే దయాకర్కి అస్తిత్వం ఉనికి లేదు. తాత్కాలిక సత్యాన్ని ఉంటుంది కానీ అదే ఉనికి లేని దానికి మనం అస్తిత్వం నిజం. అస్తిత్వం ఉనికి లేని దానికి పోసి ఇది ఎలా పోతుందంటే మీరే కదా ఉనికిని పోసింది దానికి. అవునవునవునవును, నిజమే. తీసిపడాడు. ఇప్పుడు కొంతమంది కొన్ని సాధనలో కొన్ని మాటలు చెప్తుంటారు, వెళ్ళకెతలా పడుకుని ఒకసారి మీ అస్థి పంజరాన్ని గుర్తుకు తెచ్చుకుంటుంటారు. అంటే అర్థం ఏంటి? ఈ శరీరం ఉన్నని చెప్పి ఇది ఇలా కనపడుతుంది. ఒక శరీరం ఉండగా కూడా అస్థిపంజరంగా ఉంది కదా లోపల. మరి అస్థిపంజరం కూడా మీరే కదా. అస్థిపంజరం ఇప్పుడు శరీరము నేను అనుకుంటే రక్తము, మాంసము, మలమూత్రాదులు, ఎముకలతో కలిపి మీరేని అర్థం. అంత మనసు నేనే, బుద్ధి నేనే, చిత్తం నేనే, అహంకారం మొత్తం మీరేనే కదా దాని అర్థం. మొత్తం నేనే గాని ఈ అహంకారం తోటి ఈ ఉపాధి మీరు వచ్చిన తర్వాత వచ్చిన ఈ ఉపాధిని పట్టుకుని మీరనే అనుభవంగా మీరు చూసుకుంటున్నారు కాబట్టి మీరుగానే ఉంటుంది ఈ అనుభవం. ఈ ఉపాధి స్థాయిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఇదంతా తలనొప్పి. ఉపాధి స్థాయి లేకపోతే ఏ తలనొప్పి లేదు మీరు అన్నట్టు. కానీ అది స్థిరంగా. గురువు గారు ఇక్కడ ఒక్కో మాట చెప్పారు, మీకు తల ఉందా లేదా? ఉంది. తల ఉంటే తలనొప్పి లేకుండా ఎందుకు ఉంటుంది అని అడిగారు. అదే తల ఉందా? తల ఉంది. తల ఉంటే తలనొప్పి ఉంటుంది. గుండెలు ఉంటే గుండెల నొప్పులు ఉంటాయి. ఉంటాయి. లేకపోతే మీరు గుండెలు ఉన్నవారుగా ఉన్నారు, లేక తల ఉన్నవారుగా ఉన్నారు అంటే వ్యక్తిగా ఉన్నారని అర్థము. అవునవును. అంటే దానికి సంబంధించినంత ఎక్కడికి పోతుంది? ఉంటుంది కదా. దేహభావన ఉన్నంతసేపు దేహంకు సంబంధించి ఉంటేనే కరెక్ట్ గా ఉన్నట్టు లెక్క. అవునవును. లేకపోతే ఆ సృష్టి ధర్మాన్ని పోయినట్టు కదా. అది లేకపోతే పట్టుకుంటే కాలితేనే కదా కరెక్ట్ గా ఉన్నట్టు లెక్క. అవును. మరి అగ్ని కారడం మానేస్తే ఏంటి పరిస్థితి అని అలా ఉంది ఇప్పుడు మనం చెప్పేది. అగ్ని పట్టుకుంటే కారణం ఎంత నిజమో, దయాకరంగా ఉండడం, రక్త మాంసం మలమూత్రాదులు మొత్తం కలిపిన వారిగా తాను ఉండడం అనేది కూడా అంతే నిజము. అట్లా అనుభవం, అగ్నికి పుట్టుకుంటే అనుభవం ఎట్లను, ఈ అనుభవం కూడా అట్లాంటిది అన్నట్టు. అంతే ధర్మం కదండి. పంచభూతాలు సూక్ష్మ రూపంలో ఉన్నాయి శరీరం గాని. అవునవునవును. పంచ తన్మాత్రలు ఇట్లా పంచ విషయం ఇవన్నీ కలిపి శరీరంగా కనిపిస్తున్నాయి, ఇంద్రియములతో కనిపిస్తున్నాయి. ఇవన్నీ నేనులోనే ఉన్నాయి కానీ అంతే.
ఈ దీంతో అంటుకొని ఉన్నట్టు అవి ఉండుట్లో ఈ బాధలన్నీ కలుగుతున్నాయి. విడిపడితే బాధ లేదు మీరు అన్నట్టు. అవును, అవన్నీ నేనులోనే ఉన్నవి. నేనులోనే మీరు అన్నట్టు ఉన్నాయి. దయాకర్లో కాదు, దయాకర్ కూడా నేనులోనే కదా ఉంటా. అరే దయాకర్ తాత్కాలిక. మీరు దయాకర్ ఒకవేళ మనం భౌతికంగా ఉన్నాడు అని అనుకున్నా కానీ కొంతకాలం ఉంటాడు, కొంతకాలం వెళ్ళిపోతాయి శరీరం. అవును అవును. ఒకవేళ ఉన్నాడు అని మనం అనుకున్నా కానీ అది లేదు, శాస్త్ర ప్రకారం లేదు. ఉన్నది అనుకున్నా కానీ అది కొంతకాలం ఉంటుంది, శరీరం వెళ్ళిపోతుంది. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఎన్నో శరీరాలు రోజు వస్తా ఉన్నాయి, ఉంటా ఉన్నాయి, పోతా ఉన్నాయి. అవును. దీన్ని చూసేవాడు అంటే ప్రకృతి సాక్ష్యం ఇస్తుంది. అవునవును, ప్రకృతి మన ఎదురుకుంటానే పుట్టాడు, పెరిగాడు, చనిపోతున్నాడు చూస్తున్నాం కదా, అంటే ప్రకృతి సాక్ష్యం ఇచ్చినట్టే కదా. ప్రకృతి కూడా అంతే కదా, మన ఎదురుకుంటానే కట్టిల్లో తీసుకెళ్లి కాల్చేస్తుంటే అవును అది చూస్తున్నాము. మరి ఇది కాల్చేదాన్ని మీరని మీరు భావిస్తే లేకపోతే అనుభవిస్తే అది నిజమైపో కూర్చోలేదా? అది అనుభవిస్తే నిజమే. ఎప్పటికైనా అది కాల్చబడుతుంది. ఇది అది 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 దానంతటా ఎవరో తీసుకెళ్లి కట్టెల్లో తీసుకెళ్లి కాల్ చేయడానికి ముందు భావంలో మీరే కాల్చేస్తే జ్ఞానం అనే అగ్నిలో దహనం మీ జ్ఞానమైన అగ్నిలో తీసుకెళ్లి కాల్చేయండి. దీన్ని కాల్చేది ఉండదు, మీరే ఉంటారు ఆత్మస్వరూపంగా. ఇప్పుడు కూడా మీరే ఉన్నారు, కాల్చడం లేదు. ఉన్నది నేనే గాని దాన్ని ఇది జ్ఞానమైన అగ్నిలో కాలిపోయి బూడిదైపోవాలండి. అది పూర్తిగా అసలు పూరా ఆనవాళ్ళు లేకుండా అయిపోవాలి. ఆనవాళ్ళు లేకుండా అయిపోవాలి, అలా కాల్చేయాలి. ఎవరో తీసుకెళ్ళి కాల్చడం ఏంటండి? మీ శరీరాన్ని మీరే కాల్చేయాలి కానీ జ్ఞానమైన అగ్నిలో దగ్ధం చేసేది. నిజమే నిజమే. ఈశ్వర కృప, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అన్నారు. కర్మ అంటే మొత్తం అంతా కలిపి కాలిపోతుందని. అక్కడ ఏమి మిగలదు. ఇదొక్కటే కాదు, దీన్ని ఆశ్రయించుకుని ఉన్నదంతా కాలిపోతుందనే చెప్పారు. అవునవునవునవును, మొత్తం ఏది లేదు అసలు. మొత్తం మీరు అనుకున్న జన్మలో, సంస్కారాలు, వాసనలు మొత్తం అంతా జ్ఞానమైన అగ్నిలో దగ్ధం అయిపోతుంది. అవునవునవును. ఒక శరీరం అనే భావన కాల్చేస్తే చాలు. శరీరం లేకుండా ఉంటే మీరు శరీరం అనేది భావన మాత్రమే. భావన కాల్చితే చాలు. జ్ఞానమైన అగ్నిలో కాల్చాలి. మామూలు అగ్నిలో కాల్చితే మళ్ళీ వచ్చేసేది రేపేలుండో ఇంకొక ఉపాధి తీసుకుంటుంది, దానికి అడుగులు పుట్టేసి వచ్చేస్తుంది. మామూలు అగ్నిలో కాల్స్తే మళ్ళీ లేచేది, లేచి వచ్చేస్తుంది, మళ్ళీ మామూలు అయిపోతుంది కదా. ఇది జ్ఞానాగ్నినే దీన్ని దయం చేసేయాలి అంతే. అంతే, వేరే మార్గం లేదు. నేను గురువుగారిని ఒక మాట అడిగింది, నేను చాలా ఒక సంవత్సరం క్రితము. అసలు ఈ మనిషి పుట్టుడేంది, ఉండడం ఏంది, చనిపోవడం ఏంది అని అడిగితే, అది ఇలాగానే మేము ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటాము అన్నారు. మా పూర్తికి తెలియదా కానీ అదే ఆయన సరదాగా అన్నట్టున్నాడు నాకు. ఏమన్నారు? అది ఈ పుట్టడం, బతకడం, చనిపోవడం ఏంది అయ్యా ఇదంతా అంటే, అది తెలియకనే మేము ఇక్కడ మాట్లాడుకోవడం కూర్చుంటున్నాము. అది మాటకొస్తే దాని అర్థం తెరవలేదని చెప్పడం. మాటకొస్తే తెరవలేదని తెలిసిన వాడు ఎందుకు మాట్లాడతాడు, సైలెంట్ గా ఉంటాడు. కానీ నేను అన్నా, అయ్యా మీకు తెలియకపోవడం కాదు, మేము అజ్ఞానం వల్ల అడుగుతున్నాము కాబట్టి అన్నారు. మాట్లాడేవాడు నిజం అనుకుంటే తెరవలేనట్టే కదా అర్థం. నిజమే అయ్యా, మీరు ఎంత పుణ్యాత్ములో, మీరు ఎంత సాధన చేసుకుంటారో, మీకు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహంతో మీరు అసలు పొందిన ఆ స్థితిని, అది అంత అంటే మానవ ప్రయత్నం ఎంత చేసినా కానీ దైవ కృప లేకుండా జరగదు అని చెప్తారు భగవాన్ గారు. అది మరి మనం ఆ దైవాన్ని వేడుకోవడం తప్పితే వేరే మార్గం లేదు కదా. ఉండడమా? సరే అయ్యా, నమస్కారం. నమస్కారం.